స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే గమ్యం లేదు. అసలు స్త్రీ లేకపోతే సృష్టే లేదు. మహిళల గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. కుటుంబం కోసం నిత్యం శ్రమించే అతివలకు మహిళా దినోత్సవం పండుగ వంటిది. రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రామోజీ గ్రూప్ ఉద్యోగులు ఉల్లాసంగా గడిపారు. వివిధ పోటీల్లో విజేతలకు రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి బహుమతులు ప్రదానం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమసమాజ నిర్మాణం కోసం మహిళలు వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోవాలన్న నేపథ్యంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ అదనపు సిపి శిఖా గోయల్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రామోజీ గ్రూప్నకు చెందిన మహిళా ఉద్యోగులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వేడుకలను అంబరాన్నంటించారు. వనితల వేడుకలో ఉద్యోగుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పుల్వామా ఘటనపై చేసిన నృత్యరూప నాటిక ఆకట్టుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే ఉద్యోగులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్యాషన్ షోలో ర్యాంపై వయ్యారంగా నడిచారు. కొందరు మహిళా ఉద్యోగులు మంచి పాటలు పాడి తోటివారిని ఉత్తేజపరిచారు. శుభకరం వరశేఖరం శ్రీతలోకతిమిరదివాకరం శ్రీకరం శివశీకరం. యువ ఉద్యోగులు డాన్స్లతో అదరగొట్టారు. రామోజీ గ్రూప్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి బహుమతులు ప్రదానం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వేడుకలు జరపడం పట్ల శిఖా గోయల్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవ సంబరాలు అద్భుతంగా జరిగాయన్న శిఖా గోయల్ స్త్రీ లేనిదే సృష్టి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతోందన్న ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి ప్రతి మహిళ సమసమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దివసం శుభాకాంక్షలు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాము. The International Women's Day signifies a day to celebrate the achievements of women in various fields of work. చాలా మంది ఇక్కడ వచ్చారు. I was very happy to interact with them. ఇది ఈ సంవత్సరం ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి థీమ్ ఉంది బ్యాలెన్స్ ఫర్ బెటర్. సో ఫర్ బ్యాలెన్సింగ్ ఫర్ బెటర్ ఇది మన లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. తర్వాత how to improve and innovate so that our organizations become better for the society. దీని మీద డిస్కషన్ జరిగింది. I wish everybody a very happy International Women's Day.
I wish all the women, I wish you happy International Women's Day. So I feel it is great, and it's not one day Women's Day. It's every day is a Women's Day. Without women, nothing is there in this universe. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఉమెన్కి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఇట్లాంటివి జరిగితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకు కూడా చెయ్యాలనే ఇంత టాలెంట్ ఉందనేది మాకే తెలియదు. మా విమెన్లో, మా దగ్గర వర్క్ చేసే వాళ్ళలో ఇంత టాలెంట్ అదర్ దాన్ అదర్ స్కిల్స్, ఈ టాలెంట్ వాళ్ళలో దాగి ఉన్నదనేది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మాకు తెలుస్తుంది. మహిళలు సిన్సియర్గా కమిట్మెంట్తో వర్క్ చేస్తారు. అంతవరకు మహిళలు మించిన వాళ్ళు లేరు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ద విమెన్ ఇన్ ద వరల్డ్. మహిళా దినోత్సవ కార్యక్రమం తమలో నూతన ఉత్సాహాన్ని నింపిందని మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేమందరం బాగా ఎంజాయ్ చేసాం. మాకంటూ ఒక రోజు కేటాయించి మా ప్రతిభలను బయటకు తీసే అవకాశం కల్పించినందుకు రామోజీ గ్రూప్ సంస్థలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తారు. మన సంస్కృతిని కానీ, మన స్త్రీలను గౌరవించడం, మన సాంప్రదాయాన్ని కానీ ఖచ్చితంగా పాటిస్తారు. అందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి స్త్రీలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ మధ్య స్నేహభావాన్ని పెంచడం అన్న దాంట్లో మాత్రం రామోజీ గ్రూప్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి. రామోజీ గ్రూప్ తరపున జరిపిన ఈ మహిళల కోసం ప్రత్యేకించి జరిపిన ఈ ఈవెంట్లో నేను పాల్గొనడం చాలా బాగుంది. చాలా సంతోషంగా జరిగింది. జనరల్గా ఎప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. ఒక ప్రైవేట్ సంస్థలో కూడా ఇలాంటి ఈవెంట్ అరేంజ్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. రామోజీ గ్రూప్ సంస్థ మహిళలందరికీ ఒక వేదికను ఏర్పాటు చేసి అందరికీ నూతన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమంలో సాంగ్స్, డ్యాన్స్, రంగోలీ కాంపిటీషన్స్, వివిధ రకాలైన పోటీలను ఏర్పాటు చేసి మహిళలలోని ప్రతిభను బయటకు తీస్తుంది. ఇలాంటి వేడుకలు ఇంకా జరగాలని చెప్పి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరిగి ఉత్సాహాన్ని చేకూర్చాలని చెప్పి ఆశిస్తున్నాం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అభివృద్ధిలో సగం, అవనిలో సగం అతివలు పురుషులతో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 365 రోజులు పనితో తీరిక లేకుండా గడిపే మహిళలకు కాస్త విరామం ఇస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయనడానికి రామోజీ ఫిలిం సిటీలో జరిగిన మహిళా దినోత్సవమే నిదర్శనం. సంవత్సరానికి ఒకసారి పండగలా వచ్చే ఈ ఉత్సవంలో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడి అలరించారు. రామోజీ ఫిలిం సిటీ నుంచి కెమెరామెన్ విజయ్తో కలిసి కవిత, ఈటీవీ న్యూస్.